నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. కాకినాడ కోర్టు సముదాయంలో 3 లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రోటర్ఫ్ ప్రాక్టీస్ వికెట్ ప్రారంభించిన కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి జి ఆనంది. న్యాయవాదులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని ఉత్సాహంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఎరువులు బ్లాక్ మార్కెట్పై రైతన్నకు బాసటగా వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అన్నదాత పోరు కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందించిన వైసీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మరియు ఆయా స్థాయి సంఘాల చైర్మన్ల అధ్యక్షతన బుధవారం కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు చేతుల మీదుగా అక్షరాంధ్ర వయోజన విద్యా పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం 7వ స్థాయి సంఘం చర్చిలో భాగంగా ఇరిగేషన్ కాలువలు చేపట్టిన పనులు, పూడికతీత, కొత్తగా ప్రతిపాదించిన అంశాలు, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు సభ్యులకు వివరించారు. 4వ స్థాయి సంఘం విద్యా, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ క్రింద అవసరమైన చోట పిహెచ్సి, యూపీహెచ్సి అందుబాటులోకి తీసుకురావాలని వివిధ మండలాల సభ్యులు అధికారులను కోరారు. 3వ స్థాయి సంఘం వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసనమండలి సభ్యులు సోము వీరాజు అధికారులకు సూచించారు. స్థాయి సంఘాలు చర్చించి సూచించిన అంశాలన్నింటిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అధికారులు సత్వర చర్యలు చేపట్టి రానున్న సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయి సన్నద్ధతతో సభలో వాటిని వివరించాలని జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు, డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 35,000 హెక్టేర్స్ సోయింగ్ అవ్వటం అనేది 40% చేయడం జరిగింది. సో సెప్టెంబర్ నెలాఖరికల్లా మనం ఈ చెప్పండి సార్, మీరు సమాధానం చెప్పండి సార్. బ్లాక్ జరుగుతున్నారు ఆయనకి, మీకు జరుగుతున్నారు ఏది చెప్పండి సార్. మీరు వరకు పెట్టారండి 66 కేసెస్. నేను అందుకే సార్ లేదా వాస్తవా కాదా చెప్పండి సార్. అంటే ఇది ఎక్కడైనా జరిగిందా లేదా, అది మీకు ఇష్టం వచ్చిందా లేదా అది చేస్తాను చెప్పండి సార్. అంటే కాదు జరగడం అనేది వాస్తవా కాదా? బ్లాక్ అనేది ఎక్కడ జరిగినట్టు మా అంటే దృష్టికి రాలేదండి. యాక్చువల్గా 12 కేసులు సార్ విజిలెన్స్ కేసెస్ కూడా అంటే విజిలెన్స్ డిఎస్పీ గారితో కూడా తిరిగాయండి. తిరిగి అన్ని కేసులు కూడా ఎక్కడెక్కడ స్టాక్ వేరియేషన్ కానీ ఎక్కడైనా తేడా ఉన్నట్టయితే వెంటనే ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు సార్. బ్లాక్ మార్కెటింగ్ కాదు సార్. అంటే ఉన్నట్లయితే స్టాక్ వేరియేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్కువ రేటు చేసి అమ్ముతాం సార్. అది తీసుకుంటాం సార్. చేస్తున్నాను సార్. ఇక్కడ సీనియర్ ఎమ్మెల్సీ సభ్యులుగా సోమయారాజు గారు నుంచి సర్టిఫికేట్ మీద వస్తుంది. మీరే చెప్పారు 70% ప్రైవేట్లకి 30% మ్యారేజ్. ఎలా న్యాయం జరుగుతుంది మాకు? ప్రభుత్వ పథకం మీద తప్పు నిర్ణయం. 70% ప్రైవేట్ వ్యక్తులు దళారీలకి శుభ్రంగా అమ్ముతున్నారు. మీరు ఇందా చెప్పారు కోపం సిస్టమ్ చెప్పారు డిఎంఎస్ గారు. కోపం సిస్టమ్
ముద్రలో ఇస్తున్న రైతులకి మళ్ళీ అదే కూపన్స్ ఆ పిఎస్సి ప్రెసిడెంట్ ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లైన్లో పెడుతున్నాడు. మిగిలిన అందరూ అన్యాయం అయిపోతున్నారు. సో ఎర్రజ్ గారు సార్ తమరు కొంత దీని మీద దృష్టి పెట్టాలి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మీరు చర్య తీసుకోవాలని వాడుతున్నాం మిమ్మల్ని. ఈ సభలో ఉన్నారు కాబట్టి మీకు పూర్తిగా రైతుల గురించి తెలుసు కాబట్టి మరి ప్రైవేట్ వ్యక్తులకి 70% 30% మార్కెట్ ఎంత అన్యాయం, రైతులు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మనం కోఆర్డినేటివ్గా మాట్లాడాలి అంతే తప్ప ఈవేళ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొని ఆ ధాన్యం 90 కోట్ల మందికి ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ఏంటి? రైతును రక్షించాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం. దేశంలో ₹1 కూడా తీసుకోకుండా 80 కోట్ల మందికి మనం అనేక ఉన్నతాధికారి రావాలి. అడాప్టీ డిపార్ట్మెంట్ ఎస్సీ అయితే ఎస్సీ రావాలి, కానీ ఎస్సీ బదులు డిఈ రాను, ఇలాంటివి చేయకండి. మీరు మా ఎస్సీ అంటే ఎస్సీ రండి, ఏమైపోతుంది? అందరూ అటెండ్ అయ్యేదే కదా. మీరు వేరియస్ డిపార్ట్మెంట్స్ మీరు మీ మండలాల్లో చేసే పనులు ఏదైనా ఉంటే మా గౌరవ జడ్పీటీసీకి ఒక కాగితం మీ అటెండెంట్ ద్వారా పంపించండి. మీరు ఫోన్ చేయవలసిన లేదు. మీకు ఎందుకంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేయవలసిన లేదు. మీ అటెండెంట్ ద్వారా ఒక కాగితం పంపించండి మా జడ్పీటీసీ. ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు రండి అనేసి ఒక ఇన్విటేషన్ లా పంపించండి దయచేసి. కాబట్టి ఈ సభని ఇంతటితోటి 2:00 అయింది, లంచ్ టైం 2:10 ఇక్కడితోటి క్లోజ్ చేస్తున్నాను. మీరు జనరల్ బాడీ మాత్రం అందరూ ప్రిపేర్ అయ్యండి. అధికారులు అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.